గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం కూడా ఇద్దరు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. న్యాయాధిపతి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో, మీరు నా మాట వినినేడలా ఎలోహిం మీ మాట వినును. ప్రియులారా, పరమతండ్రి మాట మనం వింటే పరమతండ్రి మన మాట వింటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించాలి అన్నా, మన ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వాలి అన్నా మొట్టమొదటిగా మనం ఆయన మాట వినాలి. చూడండి ప్రియులారా, శారీరకమైన తల్లులుగా ఉన్న మనమే మన పిల్లలు మన మాట వినాలని, మనకు లోబడాలని, మనకు విధేయులు కావాలని మనం కోరుకుంటుంటాం. ఆయన మన పరమతండ్రి, మనల్ని గర్భంలో నిర్మించిన ఆయన, మనకు రూపం ఇచ్చిన ఆయన, మనకు జీవం ఇచ్చిన ఆయన, మనల్ని జీవింపజేసి మనకు తోడుగా ఉంటూ మనకు రక్తము కార్చి ప్రాణం అర్పించి మూడో దినం తిరిగి లేచిన ఆయన మనల్ని క్రయమిచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు. మనల్ని విలువ ఇచ్చి మనం విలువపెట్టి కొనబడిన వారము, ఆయన సొత్తైన ప్రజలము, ఆయన స్వాస్థ్యమైన జనాంగము. కాబట్టి ఈ దినం మనం ఏమైనాము? ఆయన కృపల్లో అయినాము. ఆయన కృప, ఆయన కనికరం ద్వారా జీవింపబడుతున్న మనము ఆయన మాట ఎంతగా మనం వినాలి, ఎంతగా ఆయన మాటకు మనం లోబడాలి. చూడండి, జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. మన పిల్లలు మన మాట వినకుంటే ఎంతగా మనం శిక్షిస్తాము, మనం కోప్పడతాము, వారిని గద్దిస్తాము. కాబట్టి పరమతండ్రి మాట వినడానికి కూడా పరమతండ్రి తన ఉపదేశముల ద్వారా, తన సేవకులు ఉపదేశిస్తున్న ఉపదేశముల ద్వారా, తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తుంటాడు, మనల్ని హెచ్చరిక చేస్తూ వస్తుంటాడు. మనకు ఆయన పరమతండ్రి అనేక విధాలుగా మనల్ని ఆయన హెచ్చరిక చేస్తూ వస్తున్నప్పుడు మనము సరిదిద్దుకొని ఆయన మాట వింటే మనం బ్రతుకుతాము. ఆయన మాట వింటే మనం ఆస్వాదింపబడతాము. ఆయన మాట వింటే మనం స్వస్థపరచబడతాము. ఆయన మాట వింటే పరమతండ్రి మనకు సమీపముగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనలో ఉంటాడు, మన పక్షమున వాద్యం ఆడతాడు. ఆయన ప్రియులారా, నా మాట వినండి అని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయనకు విధేయము కావాలి. ఆయనకు విధేయం అంటే ఆయన మాటకు లోబడడం, ఆయన మాట అంటే ఆయన ఆజ్ఞకు లోబడడం, ఆయనకు లోబడడం అంటే ఆయనకు ఆజ్ఞకు లోబడడమే. కాబట్టి నా మాట వినండి, నా మాట మీరు విననేడలా ఈ దినం మీరు స్థిరపరచబడదురు, మీరు ధైర్యం పొందుకుందురు అంటాడు. కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన మాట విని ఆయనకు మనం లోబడితే ఆ పరమతండ్రి మనల్ని గొప్పగా ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీ మాట వింటే మేము ఆస్వాదింపబడతామని, మీ మాటకు మేము లోబడితే మీరు మాకు అయ్యా మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేస్తారని, మీ మాట మేము వింటే మీరు మా మాట వింటారని అయ్యా మీరు మాకు తెలియజేసిన ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం. విన్న ఉపదేశం మా హృదయాల్లో నూరంతలకు బలపడతామని చేయమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.